హలో అండి. ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే స్వీట్ షాప్లో కంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికోసం పచ్చి కొబ్బరిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకుందామండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా మిక్సీకి పట్టుకుందాం. అంటే మనం తురుముకోవచ్చు అనమాట. తురుముకునే ఓపిక లేని వాళ్ళు ఇక్కడ తురిమినట్టు వచ్చేంత వరకే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని దానికి కావలసిన డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకుందామండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకుందాం అన్నమాట. బాగా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే ఇది అడుగంటకుండా ఉంటుంది. మాడిపోయిందంటే లడ్డు టేస్టీగా ఉండదు. ఇప్పుడు కప్పున్నర వరకు పచ్చి కొబ్బరి వేసుకుంటే అందులో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. కొంతమంది సపరేట్ పాకం పట్టి వేసుకుంటారు. ఎండు కొబ్బరికి అయితే అలా చేయాలి. పచ్చి కొబ్బరికి సపరేట్ పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఈ పచ్చి కొబ్బరిలో ఉండే తడే సరిపోతుందన్నమాట. దీంట్లో ఒక 2 ఇలాచీలు తీసుకొని పొడిగా చేసుకొని వేసుకుందాం. దీన్ని కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇది దగ్గర పడిన తర్వాత లడ్డూలా అవుతుందా లేదా ఒకసారి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలాగా చుట్టుకొని చూసుకోవాలి. మనకు లడ్డూలాగా వచ్చింది అనిపిస్తే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొద్దిసేపు చల్లారనియాలండి. ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని దాంట్లో పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారక ముందే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూలు కట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా కట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. దీంట్లో కొబ్బరిలో నూనె కూడా ఊరుతుంది కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఈ లడ్డు అనేది విడిపోకుండా మంచిగా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ఈ లడ్డూలన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న బాదాం ఉంది కదండి, వాటిని దీనిపైన డెకరేట్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాం అన్నమాట. అంతే అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.